బ్రతుకు అనే కాన్సెప్ట్తో మీ ముందుకి మీ సంతోష్ కుమార్ పక్కి వస్తున్నాడు. మీరు ఈ చీకటి బ్రతుకు చూపించే దారులు ఎలా ఉంటాయి, దాని నుంచి మనం ఏ రకంగా తప్పించుకోవాలి, మనకి వెలుగు రేఖలను ఏ విధంగా మనం పొందాలి అన్న విషయాన్ని కులంకషంగా మీకు వివరిద్దామనే ఉద్దేశంతో చీకటి బ్రతుకు ఎందుకు అనే చిన్న టైటిల్తో మీ ముందు ఉంచుతున్నాను. అసలు చీకటి బ్రతుకు కారణం ఏంటో తెలుసా? మన అజాగ్రత్త, మన అశ్రద్ధ, మనం ఈరోజు పని వాయిదాలు వేసుకొని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే ఆ పనులను కూడా మనము వాయిదా పద్ధతుల్లో చేయాల్సి వచ్చినప్పుడు మన కర్మకి మనమే బాధ్యులమవుతామన్న సంగతిని గ్రహించేసరికి బ్రతుకంతా చీకటిమయమైపోతుంది. సో మనకి మనంగా కొని తెచ్చుకున్నటువంటి ఈ బ్రతుకు ఎలా ఉంటుందో మీకు చెబుదామనే ఉద్దేశంతోనే ఈ స్కిట్ ఒక స్టోరీ రూపంలో అందిస్తున్నాను. మీ సంతోష్ కుమార్. హలో హలో కుమార్ గారు, ఎటు వెళ్తున్నారండి అంత చీకట్లో? లేదు, ఒక ఇంపార్టెంట్ పని మీద నేను వెళ్తున్నాను. నాకు దారి అసలు ఏమీ కనబడట్లేదు, అంతా చీకటిగానే ఉంది. ఎటు వెళ్ళాలో, ఎటు పోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఎందుకంటే నేను ఒక ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ చీకటి బ్రతుకు అనేది నన్ను వెనక్కి లాగేస్తుంది. అందుకోసమే నేను ఏ పని చేద్దామన్నా సరే కరెక్ట్గా చేయలేకపోతున్నాను. ఓకే, ముందు మీరేం చేస్తారంటే మీ చీకటి బ్రతుకు నుండి వెలుగు దారిలోకి రండి. అప్పుడు అంటే మీరు మీ మనసుతో ఆలోచించి ఏది మంచో, ఏది చెడు, ఏది చేస్తే నీవు ఉపయోగకరంగా ఉంటుందో అని ఆలోచించుకొని అలా చేసి చీకటి బ్రతుకు నుంచి వెలుగు బ్రతుకులోకి రండి. అప్పుడు మీరు ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఈ విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు.